జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో హా రామా, హా లక్ష్మణ, హా సుమిత్రే, హా రామమాత, అయ్యో రామా, అయ్యో లక్ష్మణ, అయ్యో సుమిత్రాదేవి, అయ్యో కౌసల్యాదేవి. మహాసముద్రములో సుడిగాలిలో చిక్కినటువంటి ఓడలాగా భయంకరమైనటువంటి ఆపదల్లో చిక్కుకున్నాను రామా. హో రామా, హో లక్ష్మణ, ఆ లేడి రూపాన్ని ధరించినటువంటి రాక్షసుడు మిమ్మల్ని ఏమైనా చేశాడా ఏమిటి? ఒక లేడి వల్ల నేను మోసపోయానే. ఇత్ర ఆర్యపుత్రం విససర్జమూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ. ఒక లేడి చేతిలో మోసపోయి తెలివి లేక రామలక్ష్మణులను ఆ లేడితో పంపానే. అయ్యో రామా, సత్యవ్రత ఓ రామా, దీర్ఘబాహో ఓ రామా, హా పూర్ణచంద్ర ప్రతిమాన వక్త్ర. పూర్ణచంద్రునిలాగా ఆహ్లాదకరంగా ఉండే ముఖారవిందము కలిగి ఉండేటటువంటి ఓ రామభద్ర. హా జీవలోకస్య హితప్రియశ్చ. జీవులందరికీ ప్రియాన్ని హితాన్ని చేకూర్చేటటువంటి ఓ రఘునందన. నేను ఈ భయంకర రాక్షసుల చేతిలో చనిపోతూ ఉన్నానన్నటువంటి విషయమే నీకు తెలవటం లేదా రామా? నువ్వు తప్ప నాకు వేరొక దైవము లేదు రామా. నిన్ను చేరటం కోసమని ఈ భయంకరమైనటువంటి దుఃఖాలను కష్టాలను సహిస్తూ ఉన్నాను. భూమౌచశయ్య, నిన్ను చేరటం కోసమని నేల మీద పడుకుంటూ నియమాలు పాటిస్తున్నాను రామా. నువ్వే రక్షకుడవని పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో ఉన్నాను రామా. రామా, ఇన్ని నియమాలు, నా ఈ విశ్వాసము అన్నీ నిష్ఫలమే అవుతాయా రామా? నేను ధర్మాన్ని ఆచరిస్తున్నాను రామా, కృషించిపోయాను రామా. ఇక నువ్వు కనిపిస్తావనేటటువంటి ఆశే కనిపించటం లేదు రామా. రామా, నేను మరణిస్తే మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? రామా, మీ నాన్నగారి ఆజ్ఞను పూర్తి చేసుకొని వెనక్కి వెళ్ళి పెళ్లి చేసుకొని పట్టాభిషిక్తుడవై సుఖంగా ఉంటావా రామా? అయ్యో రామా, త్యక్ష్యామి దిగ్జీవితమల్పభాగ్య. ఇంత దురదృష్టమా రామా నాది? ఇంతటి అల్పభాగ్యమా రామా నాది? ఇక నేను ప్రాణాలు విడిచేస్తున్నాను రామా అంటూ సీతమ్మ హృదయ విదారకంగా విలపిస్తూ ఉంది. సీతమ్మ మరణించాలి అని నిర్ణయం చేసుకుంటుంది. విషము త్రాగి చనిపోతా, లేదా ఒక వాడి అయినటువంటి ఆయుధముతో ఆత్మహత్య చేసుకుంటా అని అనుకొని, కానీ నాకు ఈ రాక్షసుల్లో విషం ఇచ్చేటటువంటి వారెవరు కనుక, ఆయుధం ఇచ్చేటటువంటి వారు ఎవరు కనుక అని అనుకుంటూ సీతాదేవి విలపిస్తూ ఉంది. సర్వాత్మనా రామం అనుస్మరంతి. పరిపూర్ణ భావముతో శ్రీరామచంద్రుడినే తలుచుకుంటూ ఉంది సీతాదేవి. ప్రవేపమానా, సీతమ్మ భయముతో వణికిపోతుంది. పరిశుష్క వక్త్ర, సీతమ్మ నోరెండిపోతుంది. రకరకాల ఆలోచనలు చేస్తూ అధ వేణ్యుతు గ్రధనం గృహీత్వా, ఇక తన జడను పట్టుకొని, నేను ఈ జడను నా మెడకు ఉరిపోసుకొని అహం గమిష్యామి యమస్య మూలం, చనిపోతా అని సీతమ్మ అనుకుంటూ ఆ శింసుపా వృక్షపు కొమ్మను గట్టిగా పట్టుకొని ఏడుస్తూ నిలబడి ఉంది సీతాదేవి. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.